హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం. మౌతులాలు 4 నెలల గర్భిణి అంట. భార్యను చంపి డెడ్ బాడీని రంపంతో ముక్కలు చేసి మూసిలో పడేశాడంట. తన భార్య తరచూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడంట. తర్వాత ఏం తెలియనట్లు మిస్సింగ్ నాటకం ఆడాడంట. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో చోటు చేసుకున్నదట. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ పద్మజరాణి ఆదివారం బోడుప్పల్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారట. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన సామల మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి పక్కపక్క ఇండ్లలో ఉండేవారట. స్వాతి చేవెళ్ళ హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేదంట. అప్పుడప్పుడు ఊరికి వస్తూ పోతుండేదట. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డితో ప్రేమలో పడిందట. తాను మహేందర్ రెడ్డితో వెళ్తున్నా అని స్వాతి లెటర్ రాసి వెళ్ళిపోయిందట. తర్వాత కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారట. తర్వాత ఎవరి ఇంట్లో వారు ఉండేవారట. 2023లో మళ్ళీ ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట. మొదట ఆర్య సమాజ్లో, తర్వాత యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారట. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా కాగా స్వాతి మాత్రము పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్లో టెలికాలర్గా పనిచేస్తుందట. వీరిద్దరూ బోడుప్పల్లోని బాలాజీ హిల్స్లో నివాసం ఉంటున్నారట. స్వాతి కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఇంట్లోనూ ఆఫీస్ కాల్స్ మాట్లాడుతూ ఉండేదట. ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడంటూ స్వాతిని మహేందర్ రెడ్డి అనుమానంతో వేధిస్తూ ఉండేవాడట. ప్రస్తుతం స్వాతి 4 నెలల గర్భవతి కావడంతో మరింత అనుమానం పెంచుకున్నాడట. 2023లో కూడా ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించాడట. ఇప్పుడు మళ్ళీ అబార్షన్ చేయిస్తానని పట్టుబడడంతో ఆమె మొండికేసిందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. అంతకుముందే వికారాబాద్లో మహేందర్ రెడ్డిపై స్వాతి 498A కేసు కూడా పెట్టిందట. తర్వాత పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారట. సో వీళ్ళు ఈయనది కామారెడ్డి ఏది మన ఈమె అయితే చేవెళ్ళ హాస్టల్లో చదివిందట డిగ్రీ. తర్వాత కామారెడ్డిగూడకు చెందిన ఏదైతే సామల మహేందర్ రెడ్డి ఉన్నారు కదా, వీళ్ళు పక్కపక్క ఇళ్లలో ఉండేవారట. తర్వాత పరిచయం అయిన తర్వాత లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. సో తర్వాత ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 2023లో వీళ్ళ పేరెంట్స్ తీసుకొస్తే మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్ళిపోయి ఆర్య సమాజ్లో ఒకసారి, యాదగిరిగుట్టలో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యి హాస్టల్ నుంచి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ అయ్యి బోడుప్పల్ ఏదైతే ఉన్నదో బాలాజీ హిల్స్ కాలనీ దానిలో అక్కడ ఉంటున్నారట. ఈమె మాత్రం పంజాగుట్టలో అయితే కాల్ సెంటర్ సంబంధించి ఒక జాబ్ చేస్తున్నారట. కాల్ సెంటర్ సంబంధించి జాబ్ చేస్తుంది కాబట్టి తరచూ ఫోన్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు తిను ఎక్కువ ఫోన్లోనే మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనుమానం పడి అడిగినా కూడా వివరణ ఇచ్చినా కూడా తను అట్లనే అనుమానించుకుంటూ వస్తూ తరచూ గొడవలు జరిగాయంట. ఆ గొడవలు కాస్త విపరీతమయ్యి పెరిగి ఈ సంఘటనకు దారితీసిందని అర్థమవుతుంది మనకు. సో అంతకుముందు కూడా ఒకసారి గొడవ అయితే వీళ్ళు సముదాయించారట. పెద్దల మధ్య కూడా సముదాయిస్తే కూడా మళ్ళీ వినలేదట. ఒకసారి కేసు కూడా పెట్టడం జరిగిందట. సో ఆ కేసు కూడా ఒకటి ఇక్కడ వికారాబాద్లో కూడా కేసు కూడా ఉన్నదట ఒకటి ఆయన మీద. అయితే హత్య మాత్రము ప్లాన్ ప్రకారమే చేశాడంట. ఈ స్వాతిని ఎలాగైనా చంపాలని మహేందర్ రెడ్డి డిసైడ్ అయ్యాడంట. శవం దొరికితే తాను పట్టుబడతానని అనుకున్నాడట. డెడ్ బాడీని మాయం చేస్తే ఎటో వెళ్ళిపోయిందని అందరినీ నమ్మించాలని ప్లాన్ చేశాడంట. అయితే ఇంటికి దగ్గరలో ఉన్న ఓ షాప్కు వెళ్ళి యాక్సెల్ బ్లేడ్ కొని ఇంట్లో పెట్టుకున్నాడట. మెడికల్ చెకప్కు తీసుకువెళ్ళే విషయంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. అబార్షన్ చేసుకోవాలని మహేందర్ రెడ్డి ఒత్తిడి చేశాడంట. ఇప్పటికే ఒకసారి అబార్షన్ చేయించినావు, ఇప్పుడు మళ్ళీ అబార్షన్ చేయిస్తా అంటున్నావు, ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవాలి, నాకు తల్లి కావాలని ఉంది, నీ నిర్ణయం మార్చుకో అంటూ స్వాతి వేడుకున్నదట. అయినా మహేందర్ రెడ్డి వినిపించుకోలేదంట. ఈ విషయంలో మాట పెరిగి స్వాతిని గొంతు నులిమి చంపేశాడంట. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ ఆమె ఫోన్లో మాట్లాడుతున్న జాబ్ చేస్తుంది కదా. సో ఆ ఫోన్లో మాట్లాడుతూ తరచూ ఉండడంతో ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానం పెంచుకోవడం ఒకటి. తను 4 months గర్భిణి ఏదైతే ఉన్నదో ప్రెగ్నెంట్తో ఉంది కదా, ఆ ప్రెగ్నెంట్తో ఉంటే అంతకుముందు కూడా ఒకసారి తీయించాడట. సో ఇప్పుడు మళ్ళీ తీయిస్తే ప్రాబ్లం అవుతుంది, నాకేమో తల్లి కావాలని చెప్పేసి ఈమె పట్టుబడంతో ఇద్దరి మధ్య వాదాలు పెరిగి ఇద్దరి మధ్య గొడవలాగా అయ్యి ఈ సంఘటనకు దారితీసిందని మనకు అర్థమవుతూ ఉన్నది. సో గొంతు నులిమి చంపేసిన తర్వాత యాక్సెల్ బ్లాక్ తెచ్చుకొని తనను చంపేయడం జరిగింది. సో 3 సార్లు బైక్ మీద వెళ్ళి ముక్కలు పడేసిందట. అప్పటికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న యాక్సెల్ బ్లేడ్ను రంపానికి బిగించి బాడీని ముక్కలు చేశాడంట. ముందు ఆమె తల, తర్వాత కాళ్ళను, చివరికి చేతులను మొండం నుంచి వేరు చేశాడంట. మొండాన్ని వదిలేసి మిగిలిన భాగాలను మళ్ళీ పీసులుగా కట్ చేసి కవర్లలో వేసుకున్నాడట. శనివారం రాత్రి 6 కిలోమీటర్ల దూరంలోని గట్కేసర్ మండలం ప్రతాప్ సింగరం దగ్గర ఉన్న మూసీ నదిలో పడవేశాడంట. దీనికోసం అతడు ఇంటి నుంచి మూసీకి బైక్పై 3 సార్లు తిరిగాడంట. ఛాతీ నడుం భాగం కోయాలని చూశాడు. అతడితో కాకపోవడంతో
రక్తం మరకలు పోవడానికి నీళ్ళతో శుభ్రం చేశాడంట. అయినా మరకలు అలాగే ఉండిపోయాయి. తర్వాత తన బావ చెల్లికి కాల్ చేశాడు. స్వాతి కనిపించడం లేదని చెప్పాడంట. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినట్టు తెలిసిందట. వారు తమ పరిధిలోకి రాదని మేడిపల్లి పిఎస్కు వెళ్ళాలని చెప్పారట. తర్వాత మహేందర్ రెడ్డిపై బావకు అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించాడట. భయపడి అసలు విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇచ్చాడట. చివరికి శనివారం అర్ధరాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి విషయం చెప్పి లొంగిపోయాడంట. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి మిగిలిన డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కు తరలించి స్వాతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారట. సో వెంటనే ఇది చాలా గగురు పొడుతుంది ఒళ్ళు మొత్తం. ఇది ఫస్ట్ తల వేరు చేసి, తర్వాత కాళ్ళను చివరికి చేతులను మొండాలను వేరు చేసి, తర్వాత నడుము ఏదైతే ఉంటుందో బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ముక్కలు చేయాలనుకున్నాడు, కానీ తనతో కాలేదన్నమాట. సో ఆ రక్తము చాలా వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఆ రక్తం మరకలు కూడా నీళ్ళతో గడితో కూడా పోలేదంట. అవి అట్లనే ఉంటే అట్లనే వదిలేసి పడేయాలనుకున్నాడు. సో వాళ్ళ బావ ఎవరైతే ఉంటారో ఆ బావ అనుమానం వచ్చి ఇతన్నే అడిగితే అని చెప్పేసి గట్టిగా అడిగితే, అప్పుడు అసలు విషయం చెప్తే పోయి పోలీసులకు లొంగిపో అని చెప్పేసి చెప్తే, పోలీసులకు చెప్తే అప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చెప్తే ఇక్కడికి రాదు మేడిపల్లి పోలీస్ స్టేషన్ అంటే మేడిపల్లి పోలీసులకు చెప్తే అప్పుడు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ డెడ్ బాడీని గుర్తించి ఆ పార్ట్స్ ఎక్కడెక్కడ పడేశారో ఆ మూసీ నదికి సంబంధించి తీసుకొచ్చి ఆ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కు సంబంధించి అప్పచెప్పారు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారనమాట. సో అట్లా జరిగింది అన్నమాట. సో దొరకని స్వాతి శరీర భాగాలంట. ఇంకా మూసిలో పడేసిన శరీర భాగాల కోసం పోలీసులు ఆదివారం ఉదయం 8 గంటలకు మహేందర్ రెడ్డిని ప్రతాపసింగారంకు తీసుకెళ్లారంట. పడేసిన ప్రాంతాన్ని చూపించగా గజ ఈతగాలను దింపి గాలించారట. 3 గంటల పాటు వెతికినా ఏం దొరకలేదంట. తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారంట. ఆధారాలు సేకరించడానికి క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్, డిఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయంట. మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వేలిముద్రలు, రక్తపు ఆనవాళ్ళ శాంపిల్స్ తీసుకున్నాయట. మహేందర్ రెడ్డి ఒక్కడే హత్య చేశాడా లేక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారట. సో హత్య చేసిన తర్వాత పడేసిన తర్వాత మూసీ నది అయితే ఉన్నదో గట్కేసర్ దగ్గర అక్కడ తీసుకెళ్ళి వెతికితే ఫస్ట్ దొరకలేదంట. తర్వాత ఈ డాగ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, క్లూస్ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ టీమ్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళి ఆధారాలు సేకరించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ తిరని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో అట్లా ఇంకా కొన్ని ఏదైతే ముక్కలు ఉన్నాయో పడేసినవి అవి ఇంకా దొరకలే అంట. ఇప్పుడు ఆ క్లూస్ టీమ్ ద్వారా ఈ రక్తం మరకలు కావచ్చు, శాంపిల్స్ కావచ్చు మాత్రము ఆయన ఎక్కడైతే హత్య చేసిండో అక్కడికి మాత్రము వివరాలు సేకరించడం జరిగింది. సో మహేందర్ రెడ్డిని ఉరి తీయాలని చెప్పేసి స్వాతి తండ్రి వాళ్ళు చెప్తా ఉన్నారు. తన బిడ్డను ఇంట్లో నుంచి తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడని స్వాతి తండ్రి రాములు అన్నారు. ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయించుండు. హైదరాబాద్లో నా బిడ్డను ఒంటరిగా వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయిండు. తినడానికి తిండి కూడా లేకుండే నా బిడ్డ తిరిగి ఊరికి వచ్చిన అత్తగారింటికే వెళ్ళింది. వాళ్ళు కూడా కష్టాలు పెట్టిండ్రు. పంచాయతీ పెట్టి సమస్య పరిష్కరించుకున్నాం. కట్నం కోసం వేధించేటోడు చివరికి నా బిడ్డను చంపి ముక్కలు చేసిండట. మహేందర్ రెడ్డిని ఉరి తీయాలని రాములు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక మహేందర్ రెడ్డి ఎప్పుడు స్వాతితో గొడవపై పెట్టుకునేవాడని ఆమె చిన్నమ్మ తెలిపింది. ఫోన్లో మాట్లాడితే అనుమానించేవాడని మండిపడింది. కాగా కామారెడ్డిగూడలో ఇద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. తన కూతుర్ని చంపి ముక్కలు చేసిన మహేందర్ రెడ్డిని సర్కారే చంపాలని లేకపోతే తానే చంపుతానని స్వాతి తల్లి స్వరూప అని చెప్పుకుంటూ వచ్చింది. సో మొత్తానికైతే 3 సార్లు బైక్ మీద వెళ్ళి ముక్కలు పడేసడం జరిగింది. ఈ వార్త వింటున్న మాత్రము చాలా గగ్గురు పొడిచే విధంగా ఉన్నది. ఒగుళ్ళు గగ్గురు పొడుస్తాయి కదా, అట్లా ఆ విధంగా ఉన్నదన్నమాట. సో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అబార్షన్ చేయించాలనుకుంటే చేయించుకోవచ్చు, కానీ ఇట్లా ఈ విధంగా అబార్షన్ చేయించుకోకపోతే చంపాలనే కుట్ర మాత్రం చేయకూడదు. లేదంటే విడాకులు తీసుకోవాలి. కానీ ఇట్లాంటి దారుణమైన సంఘటనకు దారితీస్తే మాత్రం అటు పేరెంట్స్ బాధపడతారు, ఇటు వీళ్ళు బాధపడతారు, చివరికి జైల్లో బతకాల్సి వస్తుంది.